హాయ్ ఫ్రెండ్స్, మన కడప ట్రావెల్స్ అండి. ఈ సమ్మర్ ఫస్ట్ ట్రిప్ మైసూరు ఊటీ పోవడం జరిగింది. ఫస్ట్ డే మైసూరు ప్యాలెస్ చుట్టుపక్కల సైట్ సీన్స్ అన్ని చూపించడం జరిగింది. నెక్స్ట్ డే నైట్ ఊటీకి బయలుదేరడం జరిగిందండి. ఊటీ నైట్ ఇక్కడ గైట్ 9 గంటలకే క్లోజ్ చేస్తారండి. కాబట్టి 9 లోపల మనం ఊటీ ఎక్కాలనుకుంటే 9 లోపల మనం ప్రయాణం చేయాలండి. నైట్ జర్నీ ఊటీ ఫారెస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మధ్యలో మనకు వెళ్ళేటప్పుడు జంతువులు, ఏనుగులు, జింకలు, దుప్పులు, నెమళ్ళు అన్నీ కనిపిస్తాయండి. అవి మనం పగులు వచ్చేటప్పుడు ఈ వీడియోలో మన ఫొటోస్ కూడా తీయడం జరిగిందండి. కాబట్టి నైట్ జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ జర్నీలో ఈ ఫాస్ట్లో నైట్ కానీ పగులు కానీ వెహికల్స్ స్టాప్ చేసేదానికి ఉండదండి, కుదరదండి. ఎందుకంటే స్టాప్ చేసినట్టు ఫారెస్ట్ వాళ్ళు అధికారులు అన్ని చర్యలు తీసుకోబడును. కాబట్టి మనం స్టాప్ చేసేదానికి ఉండదండి. ఓన్లీ చాలా స్లోగా వెళ్తా వీడియో తీసుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ కూడా ఈ ఘాట్లలో ఉండాల్సి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మన జర్నీ బాగా సాగుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మనము ఊటీలో ఈ సైట్ సీన్స్ అని కస్టమర్స్ చూపించడం జరిగింది. గార్డెన్, వాటర్ బోటింగ్, చాక్లెట్ ఫ్యాక్టరీస్, చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి వ్యూ చూసేదానికి భలే ఉంటుందండి. నెక్స్ట్ డే తర్వాత 4 days తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వీడియో తీయడం జరిగింది. ఈ రూట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మైసూరు నుంచి ఊటీ పోయేటప్పుడు ఇది షార్ట్ కట్ అండి. అది ఫారెస్ట్లోనే వస్తుంది, ఫారెస్ట్ మధ్యలో వస్తుందండి. కానీ అన్ని వెహికల్స్ ఈ రూట్లో ప్రయాణం చేసేదానికి కుదరదండి. ఎందుకంటే ఈ రూట్లలో హెవీ వెహికల్స్ టర్నింగ్ కావండి. ఎక్కువ టర్నింగ్ సెక్షన్స్, ఘాట్ సెక్షన్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఈ రూట్లో మనం టర్నింగ్ చేసేదానికి కుదరదండి. మా వెహికల్స్ మాత్రమే, అది ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటేనే మాత్రమే ఆ రూట్లో వెళ్ళండి. ఎందుకంటే ఆ వెహికల్స్లో ఆ రూట్లో మనం తోలాలంటే చాలా కష్టం అండి, ఎక్కువ అప్ ఉంటుందండి. కాబట్టి ఆ వెహికల్స్ ఉంటేనే పోండి. మేము తిన్న హోటల్స్, ఆపిన సైట్ సీన్స్, కస్టమర్ చూపించిన ఫొటోస్ అన్నీ పెట్టడం జరిగింది. మా కస్టమర్లు కూడా చాలా హ్యాపీ అయినారు. వలన థ్యాంక్స్ అండి. నమస్తే.